చిన్నదానికి భయపడతారు, పెద్దదానికి కూడా భయపడతారు. ఏమి జరుగుతుందో, ఎలాగ జరుగుతుందో, ఏ దినములు ఏది సంభవించినో నీకు తెలియనా? ఏ రోజు ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలియనప్పుడు, దేవుడే మనకు అండగా ఉన్నప్పుడు దేనికి మనం భయపడాలి? దేనికి కూడా మనం భయపడాల్సిన అవసరము లేదు. ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలంటే భయపడతాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా భయమే. ఏ రోగం అంటగడతాడో, మరి ఏదైనా మనకి ఆరోగ్యం బాగోలేకపోతే వెళితే ఏమి చెప్తాడో, ఎంత బిల్లు వేస్తాడో, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా భయమే, అధికారి దగ్గరికి వెళ్ళినా భయమే, లాయర్ దగ్గరికి వెళ్ళినా భయమే, పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినా భయమే. కానీ దేవుడి దగ్గర రావడానికి భయము లేదు. దేవుడి దగ్గరికి రావడానికి భయము లేదు. భయము లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా దేవుని మందిరానికి వస్తున్నాము, ఇష్టం వచ్చినట్టుగా దేవుని మందిరంలో కూర్చుంటున్నాము, ఇష్టం వచ్చినట్టుగా. దేవుడు ఏమంటాడు? దేవుడు ఏమైనా చూస్తాడా? దేవుడు ఏమైనా వింటాడా? ఏ విధంగా ఎలాగ పడితే అలాగా మందిరాలలోనే మాట్లాడుతుంటాం, ఎలాగ పడితే అలాగ మందిరంలోనే ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉంటాము. అది పిరికితనము కలిగినటువంటి ఆత్మ. ఆ ఆత్మ నీలో ఉంటే, ఈ మాటలు వింటున్నటువంటి నీవు పిరికితనం అనే ఆత్మ నీలో ఉంటే, ఆత్మను తొలగించేసుకుని దేవుడి శక్తిని, దేవుడి ప్రేమను, దేవుడిచ్చే స్వస్థ బుద్ధి గల ఆత్మను నువ్వు ఉంచుకొని హృదయములో ఉంచుకో. వినేటువంటి బుద్ధి ఉంచుకో, మాట్లాడేటువంటి బుద్ధి కాదు మనకు కావాల్సింది, వినే బుద్ధి ఉండాలి. ఎప్పుడైతే నీకు వినే బుద్ధి ఉంటుందో దేవుడి శక్తి ఆటోమేటిక్గా నీలోకి అలాగా ప్రవహించేస్తుంది. పెరిగితనం అనే ఆత్మ నీలో ఉన్నంత కాలము, పెరిగితనం అనే ఆత్మ నీ హృదయంలో ఉన్నంత కాలము నువ్వు ఈ జీవితంలో, ఈ లోకంలో ఎక్కడా కూడా బ్రతకలేవు, ఎక్కడా కూడా నువ్వు జీవించలేవు. దేవుడి దగ్గర రావడానికి పెరిగితనం అవసరమా అంటే నేను అంటాను, దేవుడి దగ్గరికి రావడానికి ధైర్యం ఉండాలి. దేవుడి దగ్గరికి రావడానికి ధైర్యం ఉండాలి. ధైర్యము తర్వాత భయము ఉండాలి. ఎందుకంటే మందిరానికి రావడానికి కొంతమంది సంకోచిస్తుంటారు, కొంతమంది ఆలోచిస్తుంటారు, మేము వెళ్ళాలా వద్దా, వెళ్ళాలా వద్దా. ఎంత సంకోచించి 10కి 20కి 30కి అలాగా ఆలోచించి అప్పుడు అడుగు పెడతాం మందిరంలోనికి. దేవుడి మందిరంలోకి రావడానికి మనకి ధైర్యం ఉండాలండి. దేవుడి దగ్గరికి రావడానికి ధైర్యము తర్వాత భయము కూడా ఉండాలి. ధైర్యముతో పాటు భయము అనేది ఉండాలి. భయము ప్లస్ భక్తి, ఈ రెండు ఉంటేనే దేవుడి మందిరంలోకి అడుగు పెట్టడానికి నీవు నేను అర్హుడవు, నీవు నేను అర్హత సంపాదించుకున్నాడు. దేవుడి మందిరంలోకి రావడానికి మరి ధైర్యం కావాలి, దేవుడి దగ్గరికి రావడానికి మరి భయము కావాలి. ఎలాగంటే చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాము, మన బంధువులు ఎవరైనా మందిరంలో రండి, మందిరానికి రండి, మరి భోజనానికి రండి, లేదంటే ప్రార్థన చేసుకున్నానే మన బంధువులు ఎవరైనా పిలిచామనుకోండి, మన బంధువులు మనతో పాటు వచ్చి కూర్చుంటారా? ఒకవేళ ప్రార్థన చేయడానికి వచ్చి, మరి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చిన, భోజనానికి వచ్చిన మన బంధువులు, మన రక్త సంబంధికులు, మన వంటి నిజదేవుని ఎరిగాము, వారు ఎరగలేదు, వారు ఒకవేళ రండి మందిరంలోకి అంటే రావడానికి 100 సార్లు ఆలోచిస్తారు, రాను, బయటే కూర్చొని ఉంటారు. అంత అయిపోయిన తర్వాత ఒక్క నిమిషం అట్లా వచ్చి ప్రార్థన చేయించుకునే వాళ్ళు ఎంతమంది కదా, ఎంతమంది చూడండి. ఉదాహరణకు మరి బుధవారం రోజున మరి రామణ వాళ్ళ మనవతి ప్రశస్తి పార్టీ కేశఖండన కార్యక్రమం ఇక్కడ జరిగింది. చూడండి, దేవుని నమ్ముకున్నారు వారి కుటుంబము, వారి కుటుంబము, వారి కుటుంబం, వారి కుటుంబాలు మాత్రమే దేవుని మందిరంలో కూర్చున్నారు. కానీ వారి బంధువులు కూర్చున్నారా? ఎందుకంటే నిజ దేవుని వారు తెలుసుకోలేదు. అందుకే దేవుని మందిరంలోకి రావాలంటే ధైర్యం ఉండాలి, దేవుని మందిరంలోకి వచ్చి కూర్చోవాలంటే ధైర్యము ఉండాలి. రావడానికి వాళ్ళు ఎంత సంకోచిస్తారంటే అంత సంకోచిస్తారు, ఆలోచిస్తారు, వెళ్ళాలా వద్దా అని ఎంత ఆలోచన చేస్తారంటే అంత ఆలోచన చేస్తారు. రావడానికి కూడా మొహమాట పడుతూ ఉంటారు, కూర్చోవడానికి కూడా మొహమాట పడుతూ ఉంటారు. కానీ దేవుని మందిరంలోకి రావడానికి ధైర్యము కావాలి, అలాగే భయము కావాలి, అలాగే భక్తి కూడా కావాలి.
ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుడు మనందరికీ కూడా ఆ ధైర్యాన్ని పంచుతాడు. అందుకే దేవుని శక్తిని మీ హృదయంలో మీరు అనుకుంటున్నారేమో, నేను మనిషిని హృదయంలో దేవుని శక్తిని పెట్టాను, దేవుని ప్రేమను పెట్టాను, ఇంద్రియ నిగ్రహమును పెట్టాను, కానీ మానవుడు మాత్రం పిరికితనముగా ఉంటున్నాడు. పిరికితనం అనే ఆత్మ నేను ఇవ్వలేదు, శక్తిని ఇచ్చాను, ప్రేమని ఇచ్చాను. ఆ పిరికితనం అనే ఆత్మను మీలో ఉంటే దానిని ఏమీ చేయలేదు. పిరికితనం అనే ఆత్మ నీలో ఉంటే దేవుని శక్తి మీలో ఉండదు, దేవుని ప్రేమ మీలో ఉండదు, ధైర్యం కూడా దేవుడు ఇవ్వడు. అందుకే చిన్న చిన్న సందర్భాలు, ఏ సమస్య వచ్చినా, చిన్న కష్టం వచ్చినా అదిరిపోతుంటారు, చిన్న వాటికి అదిరిపోతూ ఉంటారు, చిన్న వాటికి భయపడిపోతుంటారు. అయ్యో ఇలా జరిగింది, చిన్న వాటికి ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా నాకు దేవుడు అండగా ఉన్నాడు, ఎంత పెద్ద సమస్య వచ్చినా దేవుడు నాకు అండగా ఉన్నాడు. ఈనాటి సమాజంలో మనము భయపడవలసింది మనుషులకు కాదు, పోలీసులకు, లాయర్లకు, డాక్టర్లకు కాదు మనం భయపడవలసింది వారితో పాటు నన్ను సృజించిన నిజమైన దేవునికి మనము భయపడాలి. చూడండి, మత్తయి సువార్తలో ఎవరికి భయపడాలో అని స్పష్టంగా లేఖనము రాయబడింది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఎవరికి భయపడాలని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. మరియు ఆత్మను చంపనేరక దేహముని చంపు వారికి భయపడుకుని గాని ఆత్మను దేహమును కూడా నరకంలో నశింప చేయగల వారికి మిక్కిలి భయపడుడి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎవరికి భయపడాలట? మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడుకుని గాని ఆత్మతో పాటు దేహమును కూడా నరకంలో నశింప చేయగల వారికి మిక్కిలి భయపడుడి. కేవలం ఆత్మను చంపనేరక దేహమును మాత్రమే చంప వారికి భయపడితే మనం ఎక్కడుంటామట? ఆత్మని కాకుండా కేవలం శరీరాన్ని చంపే వారికి మనం భయపడ్డామంటే నరకంలో ఉండిపోతాం. ఈ లోకంలో ఉన్న వారి కోసం మనం భయపడతామన్నాం, ఈ లోకంలో ఉన్న వాటి కోసం మనం ఆశపడతామనుకోండి, ఈ లోకంలో ఉన్న వారిని చూసి మనం భయపడామనుకోండి, యుగములు మనం అక్కడ దేవుని చూసి ఆ నరకంలో యాతన పడుతూ దేవునికి యుగములు దేవా నన్ను రక్షించు అని ఆర్తనాదం పెట్టాలి. ఈ లోకంలో మహా అంటే 60-70 సంవత్సరాలు బ్రతుకుతావు. ఆ 70 సంవత్సరాల్లో నువ్వు మనుషులకి భయపడితే పైన నరకంలో ఉండాలి. అదే నువ్వు దేవునికి భయపడితే యుగములు తరతరములు ఆయనతో నివాసము చేసే అవకాశము నీకు ఉంటుంది. ఈ లోకంలో ఉన్న వాటి కోసం మనం వేగిర పడితే, ఈ లోకంలో ఉన్న దానికోసం మనం ఆశపడితే మనం పరలోకంలో ఎక్కడా కూడా చోటు సంపాదించవలసింది కేవలం పరలోకంలో. ఈ భూమి మీద స్థలాల కోసం ఎన్ని తగాదాలు పడుతున్నారో, ఈ భూమి మీద ఆస్తుల కోసం ఎంత గొడవలు పడుతున్నారో, ఎంత మరి చంపుకున్నారు అన్నదమ్ములే, అక్కాచెల్లెల్ని, తల్లిదండ్రులే ఎంత అవమానంగా, ఎంత దూషిస్తూ, ఎంతగా హింసిస్తూ మరి చంపుకుంటున్నారు, గొడవలు పడుతున్నారు, తగాదా పడుతున్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి, ఈ భూమి మీద ఉన్నటువంటి అంత స్థలము కోసము ఎంతగా అంటే అంతగా గొడవలు పడుతున్నారు. ఆ గొడవలు పడటంలో రాని మాటలు కూడా అనేస్తూ ఉంటాము. మనకి వచ్చిన మాటలు కాదు, రాని మాటలు కూడా ఆ సమయంలో మనకి వచ్చేస్తూ ఉంటాయి. ఈ లోకంలో ఉన్నటువంటి భూమి కోసం నువ్వు తగాద పడితే, పరలోకంలో ఉన్న భూమి కోసం నువ్వెప్పుడు తగాద పడింది? ఆ పరలోకంలో ఉన్న భూమి కోసము తగాద పడాలి. ఆ పరలోకంలో ఉన్న దేవాది దేవుడు, దేవా నేను నీ దగ్గరికి రావాలి, నాకు కూడా స్థలము నువ్వు ఏర్పాటు చేయి, నేను కూడా అందులో నివాసము చేస్తా, నేను కూడా నీ దగ్గరే ఉంటాను, నాకు సహాయం చేయని. దేవుడితో అండి మనము తగాద పడాల్సింది, దేవుడితో అండి మనము ప్రయాసపడాల్సింది. ఈ లోకంలో ఉన్నటువంటి భూమి కోసము ఎంత ప్రయాసపడినా కూడా అది వ్యర్థమే.
ఉండవచ్చు, ఎన్నో ఇల్లు ఉండవచ్చు. ఆ ఇంటిని తీసుకెళ్తావా? ఆ భూమిని అంతా కూడా ఏమైనా తీసుకెళ్తావా? నీ వెంట ఏమైనా అవి వచ్చేస్తాయా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న వాటి కోసం వేగిర పడితే మనకు ఏమీ కూడా రాదు, ఏ లాభం లేదు మనకి. భూమి మీద ఆశపడితే, పరలోకములో ఉన్న వాటి కోసం ఆశపడితే యుగ యుగములు తరతరములు కూడా నిత్య జీవమని ఆ జీవ కిరీటాన్ని దేవాది దేవుడు నీకు దయచేస్తాడు. మనం పోరాడవలసింది, మనం ప్రాకులాడాల్సింది పరలోకంలో ఉన్నటువంటి స్థలం కోసం, పరలోకంలో ఉన్నటువంటి ఆ భూమి కోసం మనం తగాదపడాల్సింది. కానీ ఈ భూమి మీద ఆస్తుల కోసము, అంతస్తుల కోసము, తోటల కోసము అన్నదమ్ముల్ని చంపుకునేవారు ఎంతమంది, అక్కా చెల్లెలే చంపుకునేవారు ఎంతమంది, ఎంతో మంది. పిల్లలు కూడా తల్లిదండ్రులు మాకు ఆస్తి కావాలని తల్లిదండ్రులు చంపేవారు కూడా ఎంతమందో. దేవుడు అంటున్నాడు, నీ ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపుతానే వారికి నువ్వు భయపడాలి. నీ ఆత్మని కాకుండా నీ దేహాన్ని మాత్రమే చంపడం వల్ల ఏమి నష్టం, నీకు వచ్చే నష్టం ఏమీ లేదు, నీకు వచ్చే లాభము కూడా ఏమీ లేదు. కానీ నీ దేహంతో పాటు నీ ఆత్మను కూడా చంపుతారే, అలాంటి వారికి భయపడితే లాభము ఉంది, అన్నీ కూడా పరలోకంలో స్థలము కూడా దొరుకుతుంది. హల్లెలూయా. అందుకే మరియు ఆత్మను చంపలేరక దేహమునే చంపు వారికి భయపడుకుని, కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింప చేయగల వారికి మిక్కిలి భయపడుడి. మిక్కిలి భయపడాలట, మిక్కిలి. దేవాలయానికి మనం ఎంత భయపడినా కూడా అది తక్కువే. ఎందుకంటే ఆయన మనకి ఇచ్చిన దాంతో పోలిస్తే ఆయన ఎందుకు మనం భయభక్తులు కలిగి జీవించడము మంచిదే. అది కృతజ్ఞతగా చెల్లించినట్టే. కానీ ఈ లోకంలో మనం ఎవరైనా మనకు సహాయం చేసినా, మనము ఎవరికైనా సహాయం చేసినా మనము ఏదో ఒక విధంగా ఆశిస్తాం, ఏదో ఒకటి ఆశిస్తాం. కానీ దేవుడు మనకి ఇచ్చిన దానికి మనం దేవుడు ఇంకా ఆశిస్తూనే ఉన్నాము, కానీ దేవుడు మాత్రం మన నుంచి ఏమీ కూడా ఆశించడం లేదు. అందుకే ఇందాక మనం చదువుకున్నాము కదా, కీర్తన 51వ కీర్తన, నీవు బలిని కోరు వాడవు కావు. ఆయన ఏమో నిన్ను అడుగుతున్నాడా? నీ శరీరాన్ని అడుగుతున్నాడా? నీ ఆస్తిని అడుగుతున్నాడా? నీ అంతస్తును అడుగుతున్నాడా? బలిని కోరువాడు కాదు. ఆయన నిన్ను కూడా అడగడం లేదు, నీ హృదయాన్ని అడుగుతున్నాడు. నీ శరీరము నాకు అవసరం లేదు, ఆ శరీరం నేను మన్నుతో చేస్తే ఆ శరీరం మన్నులోనే కలిసిపోతే, కేవలం నీ ఆత్మ నాకు కావాలి, నీ హృదయము నాకు కావాలి. నీవు బలిని కోరువాడవు కావు. ఆయన బలిని కోరేవాడు కాదు. బలిని కోరేది ఎవరు? అపవాది. అపవాదితో పాటు బలిని కోరేది ఎవరు? అపవాదితో పాటు బలిని కోరేది ఎవరు? మనం ఎవరండి? మనసులముగా బలిని కోరుతున్నాం. ఈనాటికి కూడా నరబలి జరుగుతూనే ఉంది. ఈనాటికి కూడా అక్కడక్కడ బలులు జరుగుతూనే ఉన్నాయి. ఈనాటికి కూడా ఎంతో మంది నరబలి ఇస్తూనే ఉన్నాడు. ఆలోచించడం లేదు. ఎంత చదువుకున్నా, ఎంత డబ్బున్నా, ఎంత అంతస్తు ఉన్నా ఏమి తెలుసుకోలేకపోతే ఎందుకు ఆ జీవితం? ఎంత జ్ఞానం ఉన్నా కూడా నిజదేవుని తెలుసుకోలేకపోతే ఎందుకండి ఆ జ్ఞానము? ఎంత అంతస్తు, ఎంత ఆస్తి ఉన్నా కూడా నిజదేవుడు తెలుసుకోలేకపోతే ఆ ఆస్తి అంతస్తు ఎందుకు పనికి వస్తుంది? ఈనాడు ఎంతో మంది తమకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ, తమకు ఇష్టం వచ్చినట్టుగా నడుస్తూ వ్యతిరేకిస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. చూద్దాం, యెషయా గ్రంథము 1వ అధ్యాయము. తిరుగుబాటు చేస్తున్నారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను కన్ని పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నారండి ఇక్కడ? యెహోవా మాట్లాడుతున్నారు.
ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. అంటే మనుషులు వినరా? మనుషులు చెప్పినట్టు చేయరా? మనుషులు మాట్లాడడానికి లేరా? ఆకాశంతో భూమితో ఆయన మాట్లాడుతున్నాడట. అంటే మనుషులు లేరా ఆయన దగ్గర మాట్లాడడానికి? మనుషులు లేరా ఆయన మాట వినడానికి? మనుషులు లేరా ఆయనకు లోబడడానికి? చూడండి, ఆకాశంతో మాట్లాడుతున్నాడు, భూమితో మాట్లాడుతున్నాడు. ఆకాశమా నువ్వు ఆలకించు, భూమి నువ్వు చెవియొగ్గు. నేను మాట్లాడుతున్నా నీతో. ఏమని మాట్లాడుతున్నా అంటే, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసిన, నేను పిల్లలను పెంచి కని గొప్పవారిగా చేసిన, కానీ వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎవరితో చెబుతున్నాడు ఈ మాటలు? ఆకాశముతో భూమితో చెప్తున్నాడు. మనం ఏదైనా బాధ వస్తే వారి దగ్గరికి చెప్పుకుంటాం కదా, అలాగా ఇప్పుడు దేవుడికి కూడా బాధేసింది, దేవుడు కూడా దుఃఖపడుతున్నాడు. కానీ ఈ బాధని ఈ దుఃఖాన్ని పంచుకుంటున్నాడు ఎవరితో? ఆకాశముతో భూమితో పంచుకుంటున్నాడు. ఆకాశానికి చెవులు ఉంటాయా? భూమికి చెవులు ఉంటాయా? ఆకాశానికి నోరు ఉంటుందా? భూమికి నోరు ఉంటుందా? మనుషులకు చెవులు ఉన్నాయి, మనుషులకి కళ్ళు ఉన్నాయి, మనుషులకి నోరు ఉంది, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి. మాట్లాడే వాడితో దేవుడు మాట్లాడటం లే, వినేవాడితో దేవుడు వినడం లేదు. ఆకాశముతో భూమితో మాట్లాడుతున్నాడు. నా మాటలు ఆలకించు ఆకాశమా, నా మాటలు చెవియొగ్గు భూమి అని ఆకాశముతో భూమితో తన వేదనను చెప్పుకుంటున్నాడు, తన బాధను చెప్పుకుంటున్నాడు. నేను పెంచిన ఈ పిల్లలే నా మీద తిరుగుబడి ఉన్నారు. మన పిల్లలు కూడా మన మీద తిరుగుబడితే మనం ఎంత కోపించుకుంటాము. మనకు పుట్టిన పిల్లలు ఎప్పుడైనా మనల్ని ఎదురు మాట్లాడాలనుకోండి, ఒకవేళ చిన్న పిల్లలతో ఎదురు మాట్లాడితే సంతోషిస్తాం. నా కుమారుడు ఎంతగా మాట్లాడుతున్నాడు, నా కూతురు ఎంతగా మాట్లాడుతున్నాడు. అదే వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత ఎదురు మాట్లాడితే, అదే పెరిగి పెద్ద అయిన తర్వాత తిరుగుబాటు చేసి కోపం వచ్చేస్తుంది. కొట్టడానికి కూడా వెళ్తాం, లేదంటే ఆ పిల్లలే మనల్ని కొట్టడానికి వస్తారు. మనం ఎంత అల్లారముద్దుగా ఎంత ప్రేమగా పెంచిన పిల్లలైనా కూడా పెరిగి పెద్దయిన తర్వాత తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు చేయడమే కాదు కానీ కొట్టడం కూడా కొడతారు. నేను ఎంత నవమాసాలు మోసానండి, నేను పెంచానండి, నువ్వు ఎంతకన్నా ఎంత పెంచినా నీ పిల్లలు నీ మాట వినడం లేదు అంటే అది నీ పెంపకము ఎలా ఉన్నదో. ఈనాడు చూడండి, ఎంతో మంది సరైన పెంపకం లేక సరిగా వారిని పెంచే స్తోమత కానీ ఆర్థికంగా కానీ లేదా సరైన బుద్ధిలో సరైన మార్గంలో వారిని నడిపించక పిల్లలు ఎంతో మంది చెడిపోతూనే ఉన్నారు. ఎన్ని చూస్తూ ఉన్నామో అయినా మనలో మార్పు రాదు, ఎన్ని వింటున్నామో అయినా మనలో మార్పు రాదు. ఎంత చూసినా ఎంత విన్నా కూడా నా కొడుకే నా కూతురే మంచిది, ఎంత మంచోడో, నీ ఇంటికి నీ కూతురు మంచిది, నీ ఇంటికి నీ కొడుకు మంచోడు. బయటికి వెళ్తే ఎంతమంది మాట్లాడతారో నీ కొడుకు గురించి, ఎంతమంది మాట్లాడతారో నీ కూతురు గురించి. పుట్టి మనం కని పెంచిన పిల్లలే మన మీద తిరుగుబాటు పడుతున్నారు. ఎంతో మంది వారికి ఇష్టం వచ్చినట్టుగా తల్లిదండ్రుల్ని కొట్టడము, దూషించడము, అవమానపరచడం, ఎన్ని రకాలుగా ఎంతగా వారిని దూషించాలో అంతా కూడా దూషించేవారు ఉన్నారు. చూడండి, మనం ఆశ్రమం పెట్టాము, ఆశ్రమంలో వారందరినీ ఒక్కొక్కరిని మీ పరిస్థితి ఏంటి అని అడిగితే ఎంతో మంది ఎన్నో విధాలుగా చెప్పుకునేవారు ఉన్నారు. కొడుకులైతేనే కూతుళ్ళైతేనే వారి బాగోగులు మరి చూడకపోవడము, ఇవన్నీ కూడా వారికి ఎంతో బాధ వేదన కలిగిస్తుంది. ఎవరైనా కానీ ఎందుకమ్మా ఇక్కడ వచ్చావు, నీ కూతురు లేదా నీ కొడుకు లేదా అని ఒక్కరినైనా అడిగామనుకోండి వారి కళ్ళ నిండా నీళ్లు వచ్చేస్తాయి. ఎంతో మంది ఈనాడు వృద్ధాశ్రమాలు ఆశ్రమాలు పెరగడానికి కారణము సరైన పెంపకము లేక. కానీ సరైన పెంపకము మన పిల్లల్ని మనం పెంచామో లేదో తెలియదు, కానీ దేవుడు మాత్రం సరైన పెంపకంలోనే మనం పెంచుతున్నాడు. కానీ ఆ దారిలో మనము నడవడం లేదు, ఆ దారిలో మనము నిలబడము లేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అమ్మా
నువ్వు కింద కూర్చో, నీకు నిద్ర వస్తుంది కదా, కుర్చీలో కూర్చున్నావు కదా, నిద్ర వస్తుంది కదా, కింద కూర్చో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. వారంలో ఒక్క ఆదివారం దేవుని మందిరానికి వస్తాం. ఒక్క ఆదివారం 3 గంటలు, మహా అంటే 3:30 గంట మందిరంలో కూర్చుంటాం. ఈ 3:30 గంట సేపు కూడా నిద్రపోవడమా, మాట్లాడుకోవడమా, బయటికి చూడడమా, వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు పెట్టుకోవడమా, ఈ 3:30 గంట సేపు కూడా దేవుని మందిరంలో కూర్చున్నా కూడా ఇదే తండ్రి. వారం అంతా లోకంలో తిరిగింటాము, ఒక్క ఆదివారం మాత్రం దేవునికి ఇవ్వలేకపోతున్నాం. ఒక్క ఆదివారం దేవునికి మనల్ని అర్పించుకోలేకపోతున్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చదువుకునేటువంటి వాడును బట్టి ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గుము. నేను పెంచిన నా పిల్లలే తిరుగుబడుతున్నారు. ఆకాశమా, నేను పెంచిన నా పిల్లలే నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. భూమి అని ఆకాశముతో భూమితో ఆయన మాట్లాడుచున్నాడు. ఆయనతో మాట్లాడాలంటే ఎవరు రారండి? ఆయనతో యేసయ్య వచ్చి నేను నీతో మాట్లాడాలనుకుంటున్నా అంటే ఎవరున్నారు ఆయనతో మాట్లాడడానికి? కానీ ఇప్పుడు ఆయన ఎవరితో మాట్లాడడానికి ఆయన సిద్ధముగా లేడు. ఎవరితో మాట్లాడడానికి ఆయన ఎదురు చూడడం లేదు. ఆకాశంతో భూమితో అంటున్నాడు, నేను పెంచిన నా పిల్లలే తిరగబడుతున్నారు, నేను పెంచిన నా పిల్లలే నా మీద తిరగబడుతున్నారు. నిజమే, వాస్తవమే. దేవుడు పెంచినటువంటి పిల్లలందరూ కూడా ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నారు, ఆయనని వ్యతిరేకిస్తున్నారు. నువ్వెవరు అంటున్నారు? నువ్వెవరు అని దేవుడిని మనం అడిగితే, ఆ ప్రశ్న మనం దేవుడిని వేస్తే, దేవుడింటికి వెళ్ళినప్పుడు కూడా నువ్వెవరో నాకు తెలియదు, నేనెప్పుడు నిన్ను చూడలేదు, నేనెప్పుడు నిన్ను చూడలేదు, నువ్వెవరో నాకు కూడా తెలియదు. చూడండి, అక్కడే 1వ అధ్యాయంలో 20వ వచనంలో, 1వ అధ్యాయం 20వ వచనం, సమ్మతింపగా తిరుగుబడిన ఎడల నిశ్చయంగా మీరు ఖడ్గము పాలవదు, యెహోవా ఈలాగునని సెలవిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. సమ్మతింపగా తిరుగుబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలవదురు. హల్లెలూయా. నేను పెంచిన నా పిల్లలు తిరుగుబాటు చేస్తున్నారే, ఆ పిల్లలు నేను ఒక్కసారి ప్రేమించకుండా, నేను ఒక్కసారి కోపం వాడి మీద ప్రదర్శించాలంటే ఏం చేస్తారంట? నిశ్చయముగా నా మీద తిరుగుబాటు చేస్తే మీరు ఖడ్గము పాలవుతారు. ఇది నేనే సెలవిస్తున్నా. నా మాట వినకోకుండా నా మీద ఎవరైతే తిరగబడుతున్నారో వారిని ఏం చేస్తా? ఖడ్గము పాలు చేసేస్తా. దేవుని ప్రేమించినప్పుడు దేవుని ప్రేమించినప్పుడు ఆ ప్రేమను పొందుకోవడం, దేవుని కోపాన్ని పొందుకోవాలి. దేవుని కోపానికి కారణం అవ్వాలి అనుకుంటే అది చాలా కష్టం. ఆ కోపాన్ని తట్టుకోలేము. దేవుని ప్రేమను చూస్తాము కానీ దేవుని కోపాన్ని చూడలేము. చూడండి, యెషయా గ్రంథంలోని 20వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 57వ అధ్యాయము 17వ వచనం 17వ అధ్యాయం 17వ వచనం, వారి లోపం వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, నేను నా ముఖం మరుగు చేసుకుని కోపించి తిని, వారు తిరుగుబడి తమ ఇష్టమైన మార్గమును నడుచుచు వచ్చింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి కోపం వచ్చి వారు చేసిన దోషమును బట్టి దేవుడు కొట్టేవాడిగా ఉన్నాడట. ఆయన ముఖాన్ని మరుగు చేసుకుని కోపించేవాడిగా ఉన్నాడట. దేవునికి మాటకు లోబడకపోయినా, దేవునికి భయపడకపోయినా దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఖడ్గము పాలు చేసేస్తా. మీరు చేసిన దోషమును బట్టి నాకు కోపం వచ్చి నేను మిమ్మల్ని కొట్టేస్తున్నా. నా ముఖాన్ని నేను మరుగు పరుచుకున్న, నా మొహం కారణాకోకుండా కోపము వచ్చింది. ఆయనకు కోపం పుట్టిస్తే మనం బ్రతకగలమా? ఆయనకు కోపం పుట్టిస్తే మనం ఈ లోకంలో బ్రతకలేము. అందుకే ఆయన మనకు కలిగినటువంటి ఆ దోషమును బట్టి ఆయన ఆగ్రహపడి వారిని కొట్టాడట. నేను నా ముఖం మరుగు చేసుకొని కోపించాడట.
ఈనాడు మనం ఆయన భయపడకపోయినా ఆయన మీద తిరుగుబాటు చేసినా ఏం చేస్తారట? కొట్టడానికి కూడా ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన ముఖము మరుగు చేసుకొని కోపించడానికి కూడా ఆయన సిద్ధముగా ఉన్నాడు. అయితే వారు తిరుగుబడి తమకు ఇష్టమైన మార్గమున నడుచుచు వచ్చింది. నేను ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా, ఎంత కోపపడినా, ఎన్నిసార్లు వాళ్ళకు తెలియాలి అని చేసినా కూడా వారు నాకు ఇష్టమైన మార్గాన్ని వదిలిపెట్టేసి తిరగబడి వారికి ఇష్టమైన మార్గాన్ని వారు ఎంచుకుంటున్నారు. ఎన్ని వాక్యాలు విన్నా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు వారిని మరణం నుంచి పైకి లేపినా, వారి రోగాల నుంచి స్వస్థత పరిచిన, వారి ఆర్థిక స్థితి మెరుగుపరిచిన, వారి కుటుంబంలో నెమ్మదించిన, ఎంత సమాధానం ఇచ్చినా వారు నా మీద తిరుగుబడుతూనే ఉన్నారు. ఈనాడు మానవులుగా మనం అలాగే ఉన్నాం. దేవుడు ఎంత ప్రేమను చూపిస్తున్నా, ఎన్నిసార్లు మనము ప్రయాణం చేస్తున్నప్పుడు, ఎన్నిసార్లు ఎంతగా ప్రయాణం చేస్తాము, ఎంత దూరం ప్రయాణం చేస్తుంటాము, అడుగడుగునా ఆయన కాపాడుతూనే ఉంటాడు. ఎన్నిసార్లు నేను వాక్యంతో గద్దించినా, ఎన్నిసార్లు మారాలని ప్రార్థన చేసినా నా మీద తిరుగుబడుతూనే ఉన్నారు. వారికి ఇష్టమైనటువంటి మార్గంలో వాళ్ళు నడుస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎంతగానో ప్రేమించినాడు. కానీ దేవుడిని ప్రేమించిన ఆ ప్రేమను వారు పొందుకోలేక, ఆ ప్రేమను వాళ్ళు రుచి చూడక ఇశ్రాయేలు ప్రజలు దేవుని సరుగుతూనే ఉన్నారు, కొడుకుతూనే ఉన్నారు. దేవుడు వారికి ఎంత ఇచ్చినా కూడా దేవుడి మీద తిరుగుబాటు చేశారు. కాబట్టి వారి మీదకి ఏమొచ్చింది? ఇశ్రాయేలు ప్రజల మీదకి దేవుడు కోపాన్ని, మరి ఆయన ఉగ్రతను రప్పించాడు. దేవుడిని ఎంత ప్రేమించాడో వారిని, కానీ వారు లెక్క చేయలేదు. సొదొమ గొమొర్రా పట్టణస్తులను కూడా దేవుడు ప్రేమించాడు. అవకాశం ఇచ్చాడు, కానీ వారు మాట వినలేదు. నోవాహు కాలంలో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు కూడా ప్రేమించారు. దేవుడు ప్రేమించాడు, అయినా కూడా వారు మాట వినలేదు. ఎంత నేను చేసినా నా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. మన పిల్లలు మన మీద తిరగబడితేనో, ఎదురు మాట మాట్లాడితేనో వారిని ఎంతగా ఒక ఏటన్నా వేస్తాం. మా ఇంట్లో కూడా మా పిల్లలు ఏదైనా ఎదురు మాట్లాడితే ఎదురు మాట్లాడతామని ఒక ఏటు రెండేటు పడుతూనే ఉంటాయి. తిరుగుబాటు అనేది ఉండకూడదు అని. మన పిల్లలు మన మీద తిరుగుబాటు పడితేనే మనం కోపగించుకుంటాము. సృష్టికర్త అయిన దేవుడి మీద మనం తిరుగుబాటు చేసి ఊరుకుంటాడా? నిజదేవుడైన ఆ దేవాది దేవుని ఎదురు తిరిగితే, ఆయన వ్యతిరేకిస్తే దేవుడు ఊరుకుంటాడా? అందుకే మీరు చేసిన దోషమును బట్టి నేను మిమ్మల్ని కొడతా, మీరు చేసినటువంటి పాపం బట్టి నేను శిక్ష ఇస్తా. దేవాది దేవుడు ప్రేమించినంత కాలం ప్రేమిస్తాడండి. ఎంత ప్రేమించాలో అంత ప్రేమను కూడా ఇస్తాడు. కానీ ఆయన కోపించాలనుకోండి, ఆ కోపానికి తట్టుకోలేము. ఆ కోపము మనము చూడలేము కూడా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, ఎహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. ఎహెజ్కేలు 20వ అధ్యాయం 21వ వచనం. అయినను ఆ జనులు నా మీద తిరుగుబడి తాము అనుసరించి బ్రతకవలెనని నేను ఇచ్చిన కట్టడలను అనుసరింపకయు, నా విధులను గైకొనకయు నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరిచిరి గనుక వారు అరణ్యంలో ఉండగానే నేను నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకొందునను అనుకొంటిని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, అయినను ఆ చెల్లు సహా నా మీద
తిరుగుబడి తాము అనుసరించి బ్రతకవలనని నేను ఇచ్చిన నా కట్టలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్ర పరిచిరి కనుక వారు అరణ్యంలో ఉండగానే నేను నా రౌద్రాన్ని వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకొందు అనుకుంటుని. హల్లెలూయా. ఇందాక చెప్పినట్టుగా మనము ఆత్మతో పాటు దేహాన్ని చంపే దేవునికి భయపడకపోతే, దేవునికి తిరుగుబాటు చేస్తే, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తే, అయినను తాము అనుసరించాల్సిన బ్రతుకనిచ్చి వారిని బ్రతకనిచ్చి నేను ఏ కట్టలనైతే వారికి ఇచ్చానో ఆ కట్టలను ఆ విధులను కైకొనక వ్యతిరేకముగా తిరుగుబాటు చేశారు. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్ర పరిచిరి. హల్లెలూయా. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్ర పరిచిరి. దేవాది దేవుడు ఇచ్చినటువంటి విశ్రాంతి దినాన్ని అపవిత్ర పరిచారట. ఈనాడు ఈ మాటలు వింటున్నటువంటి నీవు ప్రతి ఆదివారం మందిరంలో గడపగలుగుతున్నావా? దేవునికి ఆ సమయాన్ని ఇస్తున్నావా? విశ్రాంతి దినాన్ని ఆయన ఇచ్చినటువంటి ఆ విశ్రాంతి దినాన్ని ఆయనకి ఇవ్వగలుగుతున్నామా? ఆయన ఇచ్చినటువంటి ఆ విశ్రాంతి దినాన్ని మనం గడపగలుగుతున్నామా? ఆయన ఇచ్చినటువంటి ఆ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తున్నామా? ఆయన ఇచ్చినటువంటి ఆ విశ్రాంతి దినాన్ని అపవిత్రపరిచిరి. అందుకే వారిని అరణ్యంలో ఉండగానే నా కోపము చేత నా రౌద్రాన్ని వారి మీద పంపించేశా. ఎంతో మంది తమకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ, ఎంతో మంది వారికి నచ్చినటువంటి మార్గంలో నడుస్తూ, నేను ఈ మార్గంలోనే నడుస్తా, నేను ఇలాగే వెళుతా, నేను ఈ మాటలే వింటా, ఈ మాటలు నేను వినను, ఈ మాటలు నాకు వద్దు, ఈ మాటలు నా హృదయంలో వద్దు, ఈ మాటలు నేను వినను అని అనవసరమైనటువంటి మాటలు, వ్యతిరేకంగా ఉన్నటువంటి మాటలు, ఆ మాటలు వినడం ద్వారా నిజదేవుని సృష్టికర్తని వ్యతిరేకంగా చూస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. నేను నియమించిన విశ్రాంతి దినాన్ని నువ్వు ఆచరించక, నేను నియమించిన విశ్రాంతి దినాన్ని పరిశుద్ధపరచక నువ్వు అపవిత్రపరిస్తే నా కోపము నీ మీద రగులుకుంటుంది. నేను ముగ్గురుడై నా కోపము నీ మీద చూపించేస్తా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. యోబు గ్రంథంలో 4వ అధ్యాయం అంటాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అని. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అని. ఈనాడు మనము దేవునికి భయపడి, దేవుడి మాటకు లోబడి, దేవుడు చెబుతున్న దానిని మనం ఆచరిస్తూ, దేవుడు చెబుతున్న వాటిని గైకొంటూ, ఆయన దినాన్ని అంటే ఆయన ఇచ్చినటువంటి ఆ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తే ఆ ధైర్యము నీలో ఆయన పుట్టిస్తాడు, ఆ శక్తి నీలో ఆయన పుట్టిస్తాడు, ఆయన ప్రేమను ఆయన పుట్టిస్తాడు. అందుకే దేవుడు శక్తియు ప్రేమను ఇంద్రియ నిగ్రహమును ఇచ్చాడు, కానీ పిరిగితనం అనే ఆత్మ మనలో పెట్టలేదు. విశ్రాంతి దినాన్ని అపవిత్రపరిచేవారు పిరికితనం గల ఆత్మ కలిగిన వారు. విశ్రాంతి దినాన్ని అపవిత్రపరిచేవారు, వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవారు, పిరికితనం కలిగిన ఆత్మ గలవారు. ఈనాడు నీకు పిరికితనం అనే ఆత్మ ఉన్నదో, ధైర్యం అనే ఆత్మ నీలో ఉన్నదో, ఈ మాటలు వింటున్నటువంటి నీవు పిరికితనం అనే ఆత్మ నీలో ఉంటే దాన్ని సరిచేసుకో, దాన్ని నీలో నుంచి తొలగించేసుకో. దేవుడు అందరినీ కూడా ప్రేమిస్తాడు, అందరినీ కూడా ఆయన నువ్వు నాకు కావాలి అని అంటాడు. అందుకే నేను ఎంత ఇస్తున్నా కూడా వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. నేను ఎంత పెంచినా, నేను ఎంత పోషిస్తున్నా, ఎంత రక్షణ ఇస్తున్నా నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. నేను పెంచిన నా పిల్లలు తిరుగుబాటు చేస్తున్నారు. ఇక నేను ఎవరికి చెప్పుకోవాలి? తల్లిదండ్రులు, పెద్దలు వారు పెంచిన పిల్లలు తిరుగుబాటు చేస్తే ఎవరికి చెప్పుకుంటారు? ఎవరికి చెప్పుకోలేరు. దేవుడు
ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను నీతో మాట్లాడుతున్నా, నేను పెంచానే ఆ పిల్లలు నా మీద తిరుగుబాటు చేస్తున్నారండి. నేను కని పెంచానే ఆ పిల్లలు నా మీద తిరుగుబాటు చేస్తున్నారండి. నాకు భయపడటం లేదు, నాకు లోపడటం లేదండి, నాకు వ్యతిరేకంగా ఉంటున్నారని. నేను ఇచ్చినానే ఆ విశ్రాంతి దినాన్ని అపవిత్రపరిచారండి. నేనైతే వారికి శక్తినిచ్చా, నేనైతే వారికి ప్రేమనిచ్చా, స్వస్థ బుద్ధినిచ్చా, కానీ పిరికితనం అనే ఆత్మ వారిలో పెట్టుకొని పిరికితనముగా ఆలోచిస్తూ పిరికితనముగానే కాలము గడుపుతున్నారు. ఈనాడు పిరికితనం అనే ఆత్మ నీలో నుంచి తీసేసుకొని ధైర్యం అనే ఆత్మ నీలో పెట్టుకుంటే దేవుడు ఇచ్చే శక్తిని, దేవుడిచ్చే ప్రేమను, దేవుడిచ్చే ఆ ధైర్యాన్ని నీలో ఉంచుకొని ఈ లోకానికి భయపడక, మనుషులకు భయపడక దేవాది దేవునికి భయపడితే దేవాది దేవునితో తరతరములు నివసించే అవకాశం నీకు నాకు ఉంటుంది. అలాంటి అవకాశం దేవుడు మనకి కల్పిస్తాడు. చెప్పినట్టు ఈ లోకంలో ఉన్న భూమి కోసం మనం ఆశపడితే ఎంత సంపాదించుకున్నా వ్యర్థమే. ఈ లోకంలో ఉన్న ఈ భూమి కోసం మనం వేగిరపడితే ఆ భూమి మనకి ఎక్కడా కూడా అక్కడికి రాదు. పరలోకంలో ఉన్న భూమి కోసం మనము ఆశపడాలి, పరలోకంలో ఉన్న భూమి కోసము మనము వేగిరపడాలి, పరలోకంలో ఉన్నటువంటి ఆ స్థలము కోసం మనము గొడవ పడాలి. పరలోకంలో ఉన్న స్థలము కోసం దేవుడితో మనం ఎప్పుడు కూడా గొడవ పడాలి. దేవుడితో గొడవ పడితే, దేవుడితో మాట్లాడితే దేవుడు ఖచ్చితంగా దాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. మరి సమయంలో, ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు 2020 సంవత్సరాన్ని మనకు నూతన బహుమానముగా ఇచ్చాడు. ఒక ఆదివారం గడిచిపోయింది, రెండవ ఆదివారం సజీవ లెక్కలు ఆయన నిన్ను నన్ను ఉంచాడు. దేవుడు సజీవ లెక్కలు ఉంచాడు. అయితే దేవుని కృపను, దేవుని దయను బట్టి మనం ఈరోజు ఆ సజీవ లెక్కలో ఉన్నాము. కానీ ఈ రోజు చూడండి, ఎంతమందో కాలగర్భంలో కలిసిపోయి యాక్సిడెంట్ ద్వారా మన ఆరోగ్యం బాగాలంటే ఎంతమంది చనిపోతున్నారు అండి. అయ్యా, మరి సెల్ ఫోన్స్లలో కానీ, న్యూస్లలో కానీ, పేపర్స్లలో కానీ మనం ఎన్ని వింటున్నామో, ఎన్ని చదువుతున్నామో, అయినప్పటికీ మనలో మార్పు రాకపోతే నీ జీవితము వ్యర్థమే, నీ జీవితము వ్యర్థమే. మనం ఎన్ని చూసినా, ఎంత విన్నా కూడా మనలో మార్పు రాకపోతే వ్యర్థమే. చదువుకున్నా ఎంబీబీఎస్ చదివినా, ఎంబీఏ చదివినా, ఎంత చదువుకున్నా కూడా సృష్టికర్త అయిన దేవుడు తెలుసుకోలేకపోతే ఎందుకండి ఆ చదువు? ఎంత ఆస్తి ఉన్నా కూడా, ఎంత అంతస్తు ఉన్నా కూడా ఆ దేవుడు తెలుసుకోలేకపోతే అది వ్యర్థమే. మనం అక్కడక్కడ చూస్తూనే ఉన్నాం, ఏదో ఒక విధంగా ఎక్కడో చోట అనేకమైనవి జరుగుతూనే ఉన్నాయి. రాకడికి సంబంధించి అనేకమైన గుర్తులు జరుగుతూనే ఉన్నాయి. అయినా కూడా మనలో మార్పు రాకపోతే అది వ్యర్థమే. అక్కడక్కడ మనం అనుకుంటున్నాం, మనం ఇంకా ఉన్నాము, మన ఈ లోకంలో ఉన్నాము, ఇంకా జీవిస్తున్నాము, జీవించగలుగుతున్నాము, బ్రతకగలుగుతున్నాము అని అనుకుంటున్నాము. కానీ జరుగుతున్నటువంటి గుర్తులన్నీ ప్రకటన గ్రంథంలో దేవాది దేవుడు మరి అనేక మంది ప్రవక్తలు ఇచ్చినటువంటి ఈ ప్రవక్తలు ప్రవచించిన ఈ ప్రవచనాలన్నీ నెరవేరుతూనే ఉన్నాయి. దేవుడు ఇచ్చినటువంటి రాకడ గుర్తులు జరుగుతూనే ఉన్నాయి. కానీ దేవుడు ఇచ్చినటువంటి మనసులు మాత్రము మారలేదు. ప్రవచించిన ప్రవక్తలు ఆ ప్రవచనాలు నెరవేరుతున్నాయి, దేవుడు ఇచ్చిన గుర్తులన్నీ జరుగుతున్నాయి. కానీ దేవుడు భూమి మీద పెట్టిన మనసులు మాత్రము మారడం లేదు. ఆ గుర్తులు చూసైనా, ఆ సంఘటనలు చూసైనా నిజ దేవుడు తెలుసుకొని, నిజ దేవుని సృష్టికర్తను తెలుసుకొని ఆయన మాత్రమే స్మరిస్తూ, ఆయనకు వ్యతిరేకంగా మనం ఎక్కడా కూడా ఉండకోకుండా, ఆయన తిరుగుబాటు చేయకోకుండా, ఆయనకు తిరుగుబాటు మనం ఎక్కడా కూడా చేయకోకుండా దేవునికి మనము లోపలికొచ్చుకునే వారిగా ఉండాలి. దేవుని మాట మనం వినేవారిగా ఉండాలి. దేవునికి భయపడే వారిగా మనము ఉండాలి. ఈనాడు మనుషులకు భయపడుతున్నావా? దేవునికి భయపడుతున్నావా? మనుషులకు భయపడడం వల్ల ఏది ఒరిగేది లేదు. దేవునికి భయపడితే పరలోకంలో తరతరములు, యుగ యుగములు ఆయనతో నివసించే అవకాశం దేవాది దేవుడు మనకి కల్పిస్తాడు. అటువంటి యోగ్యత, కృప దేవుడు మనకందరికీ కూడా దయచేయను కాక. ఆమె దేవుడి మాట మన వెనుకల్లో దిగించి ఫలింపచేయను కాక.